హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టాక్స్. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీ, దోస బ్యాటర్ కాకుండా హెల్తీ వెర్షన్‌లో రాగి ఇడ్లీ, దోస బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఒక్క బ్యాటర్ ఉంటే ఇడ్లీ, దోస ఈజీగా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మరి ఈ హెల్తీ వెర్షన్‌ని మీరు కూడా ఫాలో అవ్వండి. ముందుగా ఒక బౌల్‌లోకి 1 ఫుల్ కప్ రాగులు, అలానే హాఫ్ కప్ లేదా 3/4 కప్ రైస్‌ని తీసుకోవాలి. ఒక స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ అనేది ఇలా క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేసుకుని మ్యాక్సిమం 8 అవర్స్ అనేది సోక్ అవ్వాలి. రాగులు అనేది ఎక్కువసేపు సోక్ అవ్వటం అయితే మంచిది. వేరే బౌల్ తీసుకుని హాఫ్ కప్ మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ అనేది క్లియర్గా ఉండేంత వరకు కూడా బాగా వాష్ చేసుకోవాలి. మనం పిండి అనేది రుబ్బుకునేటప్పుడు ఇంకా వాష్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ వాటర్ని యూజ్ చేసి మనం పిండి అనేది రుబ్బుకోవచ్చు. ఈ రాగి పిండి అనేది యూజ్ చేయటం వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కంపల్సరీ మన డైలీ లైఫ్‌లో రాగి అనేది ఇంక్లూడ్ చేసుకోవటం అనేది చాలా మంచిది. సో, మనం రెగ్యులర్‌గా ఎప్పుడు చేసుకునే ఇడ్లీలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంది. దోస అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ విధంగా నానిన తరువాత మనం మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. లేదు అంటే గ్రైండర్‌లో వేసుకున్నా ఓకే. నేనైతే తక్కువ క్వాంటిటీ తీసుకోవడం వలన మిక్సీ పట్టాను. అదేవిధంగా రాగులు, బియ్యం కూడా ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకొని ఓవర్‌నైట్ మొత్తం బయటనే వదిలేయాలి. ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇడ్లీ, దోసాస్ అయితే చాలా బావుంటాయి. ఆ ఇడ్లీ, దోసలు కూడా ఎలా వచ్చాయో లాస్ట్‌లో అయితే పోస్ట్ చేశాను. చూసేయండి. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మంచిగా పీనట్ చట్నీ, అల్లం చట్నీ, అలానే కారప్పొడితో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బావుంటుంది. డెఫినెట్లీ మీరు మాత్రం ట్రై చేయండి. రాగులను మాత్రం మీ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. అంతకుముందు అయితే నార్మల్ ఇడ్లీ బ్యాటర్‌లో, దోస బ్యాటర్‌లో రాగి పిండిని కలిపేసేదాన్ని. బట్ ఈసారి అయితే ఈ విధంగా ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ హెల్త్ కోసం ఈ విధంగా రాగి ఇడ్లీ అలానే రాగి దోసల్ని వేసేసుకోండి. ఈ రాగులలో చాలా న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా రిచ్‌గా ఉంటాయి రాగులలో. అలానే వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే బోన్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్‌కి హెల్ప్ అవుతుంది. బ్లడ్‌లో షుగర్ లెవెల్‌ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. మరి ఇంత ఉపయోగంగా ఉన్న ఈ రాగుల్ని మనం డైలీ ఫుడ్‌లో తీసుకుందాం. ఇలా ఇడ్లీ, దోస అనే కాకుండా రాగి జావా, అలానే రాగి బెల్లంతో చేసే రాగి తోప కూడా చాలా బావుంటుంది. రాగి పిండితో మురుకులు, లడ్డు మెయిన్‌లీ ఇవైతే చాలా బావుంటాయండి. మరి ఇంకెందుకు, రాగులను మాత్రం మీరు తినే ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరి ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోలు చూడాలి అంటే విన్నీ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పోస్ట్ చేసే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈ ఛానల్లో ఓన్లీ ఫుడ్ వీడియోస్ మాత్రమే కాకుండా ఫ్యాషన్, లైఫ్ స్టైల్, అలానే మన కిచెన్‌కి కానీ, హోమ్ నీడెడ్ థింగ్స్ కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. బడ్జెట్ ఫ్రెండ్లీగా అలానే యూజ్ఫుల్ అయ్యే ప్రతివి కూడా మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మరి అవన్నీ చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం ఎప్పుడూ పోస్ట్ చేసే మీ వినీత.